హలో గైస్, వెల్కమ్ టు ఎరా టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, కన్నప్ప మూవీ రివ్యూ. మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ ఫిగర్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం. అరౌండ్ 200 మెంబర్స్, 200 ప్లస్ అంతా ఉన్నారు అనమాట. సో మెయిన్ రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా. సో మీకోసం డైలీ షార్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో అవి కూడా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రిప్షన్ కూడా ఫాస్ట్ గా పెంచితే నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. కమింగ్ టు ద పాయింట్, మూవీ ఎలా ఉంది, ఏంట్రా చూడొచ్చా లేదా అంటే, మీరు బయట రకరకాల టాక్స్ వినే ఉంటారు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. సో మూవీ ఎలా ఉందని మీరు నన్ను అడిగితే, నాకైతే మూవీ కొంచెం పర్లేదు అనిపించిందండి. పర్లేదు, బట్ ఫ్లాస్ పాయింట్స్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. సో బేసికల్లీ కన్నప్ప స్టోరీ మన అందరికీ తెలిసిందే. ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్ స్టోరీ. ఇంతకు ముందు తెలుగులో కృష్ణరాజు గారు కూడా చేశారు. అదొక హ్యూజ్ హిట్ అయింది, ఒక ఐకానిక్ మూవీ అనమాట. కమింగ్ టు విష్ణు గారి కన్నప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో అయితే ఆయన యాక్టింగ్ లో గానీ, లేదంటే ఆ బాడీ రీకంపోజిషన్ లో గానీ కొంచెం ఎఫర్ట్స్ అయితే కనిపించాయి. డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ కొంచెం ఎఫర్ట్స్ అయితే కనిపించాయి. అంటే ఇదేదో మళ్ళీ నేను ఆయనకి ఫేవర్ గా మాట్లాడుతున్నాను కాదు కానీ, బట్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, కొన్ని ఎఫర్ట్స్ కనిపించాయి. కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ, సెకండ్ హాఫ్ లోని ప్రీ క్లైమాక్స్ లోని, క్లైమాక్స్ లోని కొంచెం కెమెరా అంతా ముఖం మీద ఉంటా షార్ట్స్ కానీ కొంచెం యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది నాకు. బట్ ఎంత కష్టపడినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత డబ్బులు పెట్టినా, ఎంత ఇది చేసినా సరే, ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రజలకు నచ్చకపోతే ద వర్కౌట్ అవ్వదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ సినిమాలో జరిగింది కూడా అదే అనమాట. కష్టపడ్డారు, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు, బట్ స్టిల్ ఎక్కడో కొంచెం లోపం అయితే కనిపించిందండి. ఎందుకంటే మీకు సింపుల్ గా చెప్తా, మూవీ మొత్తం న్యూజిలాండ్ లో తీశారు. నాట్ ఈవెన్ వన్ బైట్ కూడా ఇండియాలో, మొత్తం న్యూజిలాండే. సో మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి శ్రీకాళహస్తిది. సో ఇప్పుడు మనం న్యూజిలాండ్ లోని ఆ గ్రీనరీ కానీ, లేదంటే ఆ ప్యాడీ ఫీల్డ్స్ కానీ, లేదంటే ఆ స్క్రీనింగ్ కానీ, అంటే ఆ కలర్స్ కానీ, ఇవన్నీ చూసి ఇప్పుడు మరి సడన్ గా ఇండియా అనుకుంటారా అంటే ఎక్కడో కొంచెం తేడా పుట్టింది అనమాట. న్యూజిలాండ్ లో అంత ఖర్చు పెట్టి చేసినందుకు, అంటే లైక్ ఇప్పుడు ఆ గ్రౌండ్ మీద కొంచెం ఇల్లు సెటప్ చేసి ఆ ట్రైబల్ గ్రూప్స్ కానీ, లేదంటే ఆ సెట్ పీసెస్ కానీ కొంచెం తెలిసిపోతుంది. అప్పుడు ఆ గ్రౌండ్ మీద సెట్ చేశారని క్లియర్ తెలిసిపోతుంది. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండాలంటే దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాహుబలి సినిమా తీసుకోండి. మహిష్మతి అని ఒక కింగ్డమ్ సెటప్ చేశారు. ఆ వరల్డ్ లోకి మనం వెళ్తాం, కొంచెం కనెక్ట్ అవుతాం. సో అలా కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక ఆ అడవి గూడము, లేదంటే ట్రైబల్ గ్రూప్స్, లేదంటే ఆ కాస్ట్యూమ్స్ కానీ, అవన్నీ కొంచెం మనం కనెక్ట్ అవ్వాలి. సో కన్నప్ప మూవీలో నాకు కొంచెం ఎందుకు అదే కొంచెం డిస్కనెక్ట్ అయింది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మూవీ రన్ టైం అండి 3 hours 20 minutes అంత ఉంది నియర్లీ. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మీరు చూసుకున్నట్టయితే, మూవీలోని మెయిన్ స్టోరీకి వెళ్ళరు. విలన్ అంటాడు, ఆడొస్తాడు, ఈ వాయిలింగ్ అని సంపాదించుకోవడానికి అంటాడు. సో ఎంతసేపు స్టోరీ అక్కడే తిరుగుతుంది తప్పితే లైక్ మనకు తెలిసిన స్టోరీలోకి రావట్లేదు. అఫ్ కోర్స్ స్టోరీని కొంచెం ఇంప్రమైజ్ చేశారు, అది స్టార్టింగ్ లోనే చెప్తారు, ఓకే. బట్ స్టిల్ మనకి తెలిసిన కన్నప్ప స్టోరీలోకి ఇంకా రాదు అది. అంటే ఈ స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఎలా ఉంటదంటే అన్నెసెసరీ సీన్స్ ఎక్కువే ఉంటాయి. అంటే లైక్ ఫైట్స్ ఉంటాయి, సాంగ్లు ఉంటాయి. అండ్ ఫైట్స్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫైట్స్. ఇంకొకటి లిటరల్ ఎలా ఉంటాయంటే, హీరోయిన్ కోసం విష్ణు గారు ఇంకొక ట్రైబల్ చీఫ్ సన్ ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ లిటరలీ ఎలా ఉంటదంటే, అంటే క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, ముఖానికి కొడుతుంటే అసలు విష్ణు గారు కొట్టను కూడా కొట్టరు. అంటే ముఖం మీద ఇలా రుద్దున్నట్టు ఇలా అంటారు అంతే. అసలు కొంచెం ఆ ఇంపాక్ట్ కానీ అసలు అది ఏమీ లేదు. అసలు ఆ ఇంపాక్ట్ అయితే అసలు లేనే లేదు. అండ్ ఆ ఫైట్ అనే కాదు, మిగతా ఫైట్స్ కూడా అసలు చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మూవీ మొత్తం న్యూజిలాండ్ లోనే చేశారనమాట. బట్ న్యూజిలాండ్ లో తీసినా కూడా ఆ న్యూజిలాండ్ లొకేషన్స్ లో కూడా గ్రీన్ స్క్రీన్ ఉంటాయి. అంటే క్లియర్ తెలిసిపోతాయి మీకు. అక్కడ విష్ణు గారు కొన్ని క్లోజ్అప్ షాట్స్ కానీ, లేదంటే కొంచెం హీరోయిన్ తో మాడుతున్నప్పుడు, లేదంటే వాళ్ళ ఫాదర్ తో ఎమోషనల్ సీక్వెన్స్ అప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా తెలిసిపోద్ది. అంటే నేను ఇప్పుడు అక్షయ్ కుమార్ గారి సీన్స్ గురించి మాట్లాడట్లేదు, అదంతా కొంచెం సీజీ షాట్స్ అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది, అది పక్కన పెట్టేసాను, దాని గురించి మాట్లాడదు. బట్ ఆ మొత్తం న్యూజిలాండ్ తీసినా కూడా ఇంకా సీజీ షాట్స్ పెట్టారు, అది ఎందుకు నాకు అర్థం కాదు. కమింగ్ టు అక్షయ్ కుమార్ గారు, నాకెందుకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏమనిపించింది అంటే, అక్షయ్ కుమార్ గారు శివుడు గెటప్ లో నాకు మరీ అంత ఎక్కలేదండి. అంటే మైట్ బి మీకు నచ్చుండొచ్చు, ఆయన చాలా మంచి యాక్టర్, చాలా గ్రేట్ యాక్టర్, అసలు అందులో ఏ డౌట్ లేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ నాకేమనిపించింది అంటే, వెన్ ఇట్ కమ్స్ టు శివ అవతారం, లైక్ ఆ గెటప్ కి ఎందుకు అంత సూట్ అవ్వలేదు అనిపించింది. అంటే ఇప్పుడు శివుడు గెటప్ ఎలా అంటే, ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం గంభీరంగా, ముఖం చాలా అందంగా, అంటే అలా చాలా ఆనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంజునాథ్ అనే సినిమాలోని చిరంజీవి గారు శివుడు గెటప్ వేశారు, ఆయనకి చాలా చాలా బాగా సెట్ అవుద్ది. బట్ ఈ సినిమాలోని నాకు శివుడు గెటప్ అక్షయ్ కుమార్ గారు వేసినప్పుడు ఎందుకు కొంచెం అంత ఎక్కువ ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ దట్టు ఆ స్మైల్ కూడా, అక్షయ్ కుమార్ గారు స్మైల్ ఓపెన్ చేస్తే మొత్తం ఈ టీత్ అంతా కనిపిస్తాయి. నాకు ఎందుకో కొంచెం అంత ఆయన శివుడి గెటప్ లో అంత అనిపించలేదు నాకైతే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా ఫైనల్లీ మన మెయిన్ క్యామియో ప్రభాస్ గారు. అంటే మీరు బయట వినే ఉంటారు, అంటే లైక్ వీడియోస్ గట్రా చూస్తూనే ఉండుంటారు.
చాలా చంపేశారు ఏదైనా చెప్పేసి. బట్ నేను చెప్తున్నాను కదా, మూవీలో ఆయన రోల్ అయితే మాత్రం చంపేశారు, అసలు ఎరగదీశారు అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇంకా మూవీ చాలా బాగా ట్విస్ట్ అవుద్ది, బాగా ఎంగేజింగ్ ఉంటది. ఆయన ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్, అరౌండ్ 12 to 20 మినిట్స్ అంతా ఉంటారు. ఆ ఆ ఉన్నంతసేపు ఆయన క్యారెక్టర్ ని చాలా చాలా బాగా వాడుకున్నారు. అండ్ ఆయన కూడా ఆ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయ్యాడు. అంటే సాఫ్ట్ స్పోకెన్ విత్ హార్డ్ హిట్టింగ్ అంటారు కదా, అలా అనమాట. సైమల్టేనియస్ గా ఒక 2-3 సీక్వెన్స్ లో ఆయన రోల్ రన్ అవుతూ ఉంటది అనమాట. అయితే మోహన్ బాబు గారితో కానీ, లేదంటే మంచు మనోజ్ గారితో కానీ, ఐ మీన్ మంచు విష్ణు గారితో కానీ, ఆ ఆ కన్వర్జేషన్, ఆయన ఆయన గెటప్, ఆయనకైతే అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. నన్ను అడిగితే అంటే ఆయన ఫస్ట్ శివుడి క్యారెక్టర్ ఈయన అడిగారంట, బట్ ఈయనే కొంచెం ఈ రుద్ర క్యారెక్టర్, నాకు ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, దీన్ని కొంచెం ఇంప్రమైజ్ చేస్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఈయనే ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారంట. బట్ ఆయన అయితే మాత్రం ఆ క్యారెక్టర్ అసలు సూపర్ సెట్ అయ్యారు. అండ్ అలాగే మోహన్ లాల్ గారు కూడా ఆ క్యారెక్టర్ ఆయిందా అని మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. మనం ఒకటి అనుకుంటే ఆయన క్యారెక్టర్ ఇంకొకటి ఉంటుంది అక్కడ. బట్ ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే నాకు నిజంగా నచ్చింది. అంటే లైక్ మనం మంచు విష్ణు గారి లుక్స్ కొంచెం పక్కన పెడితే, అంటే ఆ రోల్ కి కన్నప్ప కాకుండా ఆ రోల్ కి, అంటే ఇప్పుడు అది రివీల్ చేస్తే ట్విస్ట్ రివీల్ అయిపోద్ది. సో ఆ ఎంటైర్ సిగ్మెంట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ మోహన్ లాల్ గారు ఆ గెటప్ లో మళ్ళీ అంటే లైక్ కనిపించడం కానీ అది చాలా బాగుంటది. నాకైతే కొంచెం ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ గారు కూడా ఆవిడ కొంచెం పెద్ద రోలే ఉంది, బట్ ఆమెకి ఇచ్చిన రోల్లోనే ఆమె జస్టిస్ చేసింది. అండ్ కమింగ్ బ్యాక్ టు మన విష్ణు గారు, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయన యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది నాకైతే. కొన్ని అంటే లైక్ ఈ ప్రీ క్లైమాక్స్ షార్ట్స్ లోని కొంచెం ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కొంచెం కెమెరా మొఖం మీద ఉంటది అనమాట. ఎమోషనల్ సీక్వెన్స్ లో అవన్నీ కొంచెం బాగానే చేశారు, కొంచెం బాగా ట్రై చేశారు. ఓకే, మంచిగానే చేశారు అనిపించింది. అండ్ మోహన్ బాబు గారు కూడా ఆ రోల్ కి కొంచెం ఆయన రోల్ కి ఆయన యాక్టింగ్ మనకు ఇప్పుడు తెలిసిందే కాబట్టి కొంచెం ఓకే జస్టిస్ చేశారనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా ఏంటి చూడొచ్చా అంటే, చెప్తున్నాను కదండి, మూవీ అయితే పర్లేదు బానే ఉంది. బట్ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 3 hours. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1 hour 20 minutes అంత ఉంటది. అన్నెసెసరీ మొత్తం ల్యాగ్ ఉంటది అక్కడ. అసలు అసలు అవసరమే లేదు అక్కడ సాంగ్లు కానీ, లేదంటే ఫైట్స్ కానీ. అసలు ఏంటి ఆ బ్రిడ్జ్ మీద ఫైట్లు ఏంటి, అవేంటి ఇవేంటి మనకు అనిపిస్తుంటది ఎందుకు వస్తున్నాయని చెప్పేసి. సో అన్నెసెసరీ ఈ డ్రాగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం బాగా కట్ చేసి ఒక 2 hours మూవీలో పెట్టుంటే మాత్రం సినిమా చాలా చాలా బాగున్నాం. బట్ డ్యూరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే బయట బాగా మిక్స్ టాక్ అయిపోయింది. సో నన్ను అడిగితే మూవీకి వెళ్ళొచ్చా, సజెస్ట్ చేస్తావా అంటే, సో నాకైతే పర్లేదండి, మూవీ కొంచెం బాగానే ఉంది. బట్ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టింది. కానీ బట్ మీరు ఫ్యామిలీస్తో అయితే కొంచెం ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి వీకెండ్ ఖాళీ అయితే. ఓవరాల్ గా ఇది మన కన్నప్ప మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రౌండ్ ఫిగర్ కొంచెం దగ్గరలో ఉన్న మీరు అంత ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం రౌండ్ ఫిగర్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.